ఏమండి కుక్కలకు విశ్వాసం ఉంటది అని చెప్తారు కదా. అసలు ఈ మధ్య కుక్కలకు కూడా విశ్వాసమే లేకుండా పోతుంది. అదేలానే 2 రోజుల నుంచి ఆ వీధి కుక్కలకు కూడా అన్నం వండి పెడుతున్నా. ఆ 2 రోజుల నుంచి అవి తింటున్నాయి. మన కార్ కవర్ చూడండి ఎట్లా చింపేసినాయో. అట్లా చింపేసినాయి. ఆ వీధి కుక్కలు ఎన్నో ఏళ్ళ నుండి ఇక్కడనే ఉంటుండే కదనే, మన కవర్ కూడా ఎన్నో ఏళ్ళ నుండి కప్పి పెడుతున్నాం. నీ ఫుడ్ తిన్నప్పటి నుండి అది ఎలా రివెంజ్ తీసుకోవాలో అర్థం కాక ఇలా రివెంజ్ తీసుకుంది అన్నట్టు. నాకు కూడా అలాంటి ఆప్షన్స్ లేవు కాబట్టి నేను ఇగో ఇట్లా అంకెల్ లెక్క పెట్టుకుంటాను. లేకపోతే నేను కూడా ఇట్లాంటి రివెంజ్లే తీసుకుంటుండే. పాపం కుక్కలు అలా రివెంజ్ తీసుకున్నాయి. 2000 రూపాయలు వేస్ట్ అయిపోయింది. కవర్ అంతా చీపి పడేసింది. అంతా నీ వల్లనే. హాయ్ విజయ, బాగున్నారా? మొన్ననే మీ అమ్మాయి పెళ్ళి అయింది కదా, హడావిడంతా అయిపోయిందా? ఏం లేదు విజయ, చిన్న పని నుండి వచ్చామంతే. ఏం లేదండి, మొన్న మీ అమ్మాయి పెళ్లిలో మేము 116 రూపాయలు కట్నం చదివించాలని అనుకున్నాము. కానీ చిల్లర లేక 120 రూపాయలు ఇచ్చామండి. మా 4 రూపాయలు మాకు ఇస్తే మేము తీసుకొని వెళ్ళిపోతామండి. అవునండి. 4 రూపాయలకి వచ్చావా? అవునండి. అవును సార్. ఏంటి విజయ, మాకు రావాల్సిన 4 రూపాయల గురించే కదా అడిగేది. ఎందుకు అంత విసుగ్గా ఇస్తున్నావు? పర్లేదు, వచ్చినాయి కదా. ఇలా కాకపోతే ఇంకెలా పెడతారు? థ్యాంక్ యూ అండి. ఉంటామండి. ఏమండి, సోమవారంని మండే అని ఎందుకు అంటారండి? అరే అది కూడా తెలియదు. అదే ఆదివారం రోజు ఫుల్ రెస్ట్ తీసుకొని ఫుల్గా తినేసేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తాం కదనే. సోమవారం రోజు పొద్దున్నే లేచి యథావిధిగా పని చేయాలంటే మండుతుంది అబ్బా. అందుకే ఆ రోజు మండే అంటారు. కరెక్టే మీరు చెప్పింది. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అబ్బాబ్బా, మీ మగవాళ్ళని అయితే అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. అసలు మీ ఆడవాళ్ళని అర్థం చేసుకోవాలంటే ఇంకా కష్టం తెలుసా. మగవాళ్ళు ఒక మూవీ లాంటి వాళ్ళు తెలుసా, 3 గంటల్లో అర్థమైపోతారు. కానీ అదే ఆడవాళ్ళు ఒక సీరియల్ లాంటారు. ఎన్ని సంవత్సరాలు చూసినా అర్థం కాదు, ఎన్నిసార్లు చూసినా అర్థం కాదు. అంతేగా అంతేగా. ఏమండి, తొందరగా కడుక్కోండి, తొందరగా భోంచేస్తారు. కానీ ఇవాళ సాయంత్రం నుంచి కరెంటు వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. నేను అంటూనే ఉన్నా, కరెంటు పోనే పోయింది. ఆగండి ఒక్క నిమిషం, క్యాండిల్ తీసుకొస్తాను. ఓ పని చేయి సంధ్య, ఈసారి కరెంట్ వచ్చినప్పుడు డోర్లు కిటికీలు అన్ని పెట్టేసేసాయి. బయటకి ఎట్లా పోతుందో చూద్దాం కరెంటు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.